హలో గైస్ అందరికీ ఈ రోజు నుంచి అయితే మనం జొమాటో డెలివరీ ఛాలెంజెస్ అయితే తీసుకోబోతున్నాము. మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. ఇది మన ఫస్ట్ ఛానల్, మన మొదటి వీడియో ఇదే అన్నమాట. ఈరోజు ఏప్రిల్ 1 అండ్ ఈ రోజు నుంచి అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాము 100 days 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే. సో జొమాటోలో వర్క్ చేస్తూ జొమాటోలో ఆర్డర్స్ డెలివరీ చేస్తూ 1 lakh అయితే 100 daysలో ఎర్నింగ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాము. నాకు తెలిసి 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ ఇంతవరకు ఎవరు చేయలేదు, అది కూడా సమ్మర్లో. సో మనం ఫస్ట్ టైం చేయబోతున్నాము. సో ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఫస్ట్ లైక్ చేయండి, మీకు కుదిరిన కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి అయితే వీడియోని షూట్ చేయబోతున్నా, వీడియోని తీయబోతున్నా. కష్టపడి ఎండ ఎలా ఉందంటే మీకే తెలుసు, అంత భయంకరంగా అయితే ఉంది. సో ఇంత సమ్మర్లో నేనైతే డెలివరీస్ చేస్తూ వీడియోస్ చేసి పెట్టబోతున్నాను. ఎందుకంటే సమ్మర్లో ఎలా ఉంటుంది జొమాటో డెలివరీ బాయ్స్ పరిస్థితి, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటుంది, ఏం కథ అనేది ప్రతిదీ క్లియర్ కట్గా చూపిస్తాను. సో ఫస్ట్ డెలివరీ అయితే పడింది, దీనైతే మనం యాక్సెప్ట్ చేసేద్దాము. సో మన ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. మనము ఎక్కడ రాజుస్ దోసా క్లబ్ అంట. సో అక్కడికైతే వెళ్ళిపోదాము మన ఫస్ట్ ఆర్డర్ డెలివరీ చేయడానికి. సో రెస్టారెంట్ దగ్గరికి అయితే ఇప్పుడే వచ్చేసాము. ఇది దోసా క్లబ్ అన్నమాట. సో ఇక్కడైతే మనం ఆర్డర్ని పిక్ చేసుకోవాలి. మనకు వచ్చిన ఆర్డరు 4 digit నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అయితే మన స్క్రీన్ మీద ఉంటుంది. దాన్ని చూపించామంటే వాళ్ళు మనకి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టిన ఫుడ్ వాళ్ళకైతే మనం ఇస్తారు. సో అక్కడికైతే వెళ్తున్న వాళ్ళ దగ్గరికి, ఎక్కడ అడగాలో తెలియదే. ఓకే, ఈ అన్నని అడుగుదాము. ఈ అన్న ఎక్కడన్నా ఆర్డర్ అటు సైడ్ తీసుకోవాలంట. ఓకే ఓకే అర్థమైంది. ఓకే, అక్కడ ఉండేది మనదే అనుకుంటా. ఓకే, ఈ ఆర్డరే. సో ఈ ఆర్డర్ని అయితే మనం పిక్ చేసుకొని ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే వెళ్ళాలి, అంటే డ్రాప్ లొకేషన్కి. ఓకే, ఇప్పుడు ఈ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్దాము. ఇక్కడ మనము ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నట్టయితే మన ఫోన్లో స్వైప్ చేసుకోవాలి. స్వైప్ చేస్తే మనకు పిక్ అయిపోయినట్లయితే చూపిస్తుంది. సో ఇంకా మన బండి దగ్గరికి వెళ్ళిపోయేసి మన ఆర్డర్ని అయితే సేఫ్గా అయితే బ్యాగ్లో పెట్టుకుందాము. నీట్గా అయితే పెట్టుకోవాలి, ఆర్డర్కి డ్యామేజ్ కాకుండా నీట్గా పెట్టుకొని అయితే మనము డెలివరీ అయితే చేసేద్దాము. కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళి అమౌంట్ ఎంత చూపిస్తుందో అయితే చూద్దాం. ఇప్పుడైతే కస్టమర్ దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ ఆర్డర్ అయితే మనం డెలివరీ చేసాము. ఇప్పుడు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది, మీకు చూపిస్తాను. స్క్రీన్ సరిగా కనబడట్లేదు. ఇప్పుడే సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఆర్డర్ అయితే ఆన్ ద స్పాట్ అయితే పడింది. 21 rupees అయితే చూపిస్తుంది నాకు సెకండ్ ఆర్డరు. సో డిఐ టేబుల్ 9 రెస్టారెంట్ అంట. సో అక్కడికైతే వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి ఏం ఆర్డర్ వచ్చిందో చూద్దాము. ఇది మన సెకండ్ ఆర్డర్. సో ఇప్పుడే సెకండ్ ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాకు పికప్ లొకేషన్ వచ్చేసి 1 kilometer పడింది. ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ 1 kilometer అయితే పడింది. డ్రాప్ లొకేషన్ వచ్చి 2.5 kilometers అయితే పడింది. సో ఓవరాల్గా 3.5 kilometers, 4 kilometers మేబీ వస్తాను నా దగ్గరికి. కాకపోతే వాడు అమౌంట్ ఇచ్చినది నాకు 20 rupees. ఇప్పుడు నా కిలోమీటర్కి ఈజీగా 7 rupees కూడా పడలేదు. ఏంటో మరి నాకైతే అర్థం కావట్లా. ఇంత తక్కువ అమౌంట్ ఇస్తే ఎలాగా మెయింటైన్ చేయాలో అర్థం కావట్లా. పెట్రోల్ అయిపోతుంది. చాలా తక్కువ అమౌంట్ అయితే ఇస్తున్నాడు, ఇంకేం చేయలేము. ఇంకా సెకండ్ ఆర్డర్ అయితే డ్రాప్ దగ్గరికి తీసుకుపోతున్నా. మంగళం రూట్లో అయితే పడింది. ఆర్టీఓ ఆఫీస్ దాటుకొని అయితే వెళ్ళాలి. సో వెళ్ళి డెలివరీ చేసేద్దాం. చేసిన తర్వాత అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇప్పుడే సెకండ్ ఆర్డర్ పిక్ చేసుకొని అయితే డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సెకండ్ ఆర్డరు 202 అంట, పైన ఫ్లాట్ నెంబరు. సో అక్కడికైతే మనం తీసుకొని వెళ్దాం ఆర్డరు. 20 రూపాయల కోసం ఎందుకో వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్లాల్సిందే. ఒక్కోసారి అయితే లిఫ్ట్ కూడా ఉండదన్నమాట, నడుచుకొని వెళ్ళాల్సిందే తప్పదు. ఇప్పుడు మనకి లిఫ్ట్ ఉందో లేదో ఇక్కడ చూద్దాం. ఓకే, అటు సైడ్ లిఫ్ట్ ఉండదు. కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే లిఫ్ట్ కూడా పనిచేయవు. మనం అప్పుడు ఏం చేయలేము. 5-6 ఫ్లోర్లు ఉంటే కూడా నడుచుకొని వెళ్ళి ఇవ్వాల్సిందే 20 రూపాయల కోసము. తప్పదు, ఏం చేద్దాం. నాకైతే 20 రూపాయలు చూపించింది 3 kilometersకి. 3.5 kilometer ఓవరాల్గా చూపిస్తుంది. ఇంకేం చేయలేం, చూసుకొని వెళ్ళాలి. ఏంటిది ఇంకా రాలేదు లిఫ్ట్. ఓకే ఓకే, వస్తుంది. చాలా ఓపిక అయితే ఉండాలి డెలివరీ చేయాలంటే. ఏదో వచ్చేస్తుందని మనం అనుకుంటాము, చాలా కష్టపడాలి అసలు. నాకు ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుంది ఈ డెలివరీ జాబ్ కూడా ఎంత కష్టం అనేది. మీ కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తాను డెలివరీ జాబ్ ఎలా ఉంటుంది అనేది. సో వీడియోని స్కిప్ చేసుకోకుండా, కొంచెం లెంత్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి పాయింట్స్ మిస్ చేయకుండా ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్, కొత్త వీడియో. సో వచ్చేసాం సెకండ్ ఫ్లోర్కి అయితే.
202 అంట. అక్కడికైతే వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చేద్దాము. ఎటు సైడ్ వెళ్ళాలో తెలియడం లేదు. ఇంత పెద్ద ఫ్లోర్ ఉంది చూడండి. సో అటు సైడ్ అనుకుంటా మేబీ. సో పిక్ చేసుకొని డెలివరీ అయితే చేద్దాం. సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు చూడండి 20 రూపాయలు అయితే ఇచ్చాడు. కిలోమీటర్స్ చూడండి ఎన్ని చూపిస్తుంది, 3.5 అంట. అసలు ఏం గిట్టుబాటు అవుతుందో, నాకు పెట్రోల్ అయిపోతుంది. ఇంక వీడు అడుక్కి ఫోటో తీయాలంటాడు. ఈ ఫోటో కూడా తీయాలి మనము. బ్యాగు టీషర్ట్ అయితే రెండు కనిపించేలా ఫోటో తీసి వాడికి పెట్టాలి. వీడు ఒక్కోసారి ఆర్డర్కి అయితే ఫోటో అడుగుతాడు. సో సెకండ్ ఆర్డర్ డెలివరీ చేసాం సక్సెస్ఫుల్గా. థర్డ్ ఆర్డర్ కూడా అయితే పడిపోయింది. 23 రూపీస్ అంట. యాక్సెప్ట్ చేసేద్దాము. ఎక్కడొచ్చింది ఇది? టేబుల్ 9 రెస్టారెంటే అంట. ఓకే, అక్కడికైతే వెళ్ళిపోదాం ఏం ఆర్డర్ వచ్చిందో. సో థర్డ్ ఆర్డర్ కూడా అయితే తీసేసుకున్నాము. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాము. పైన 4th ఫ్లోర్కి అంటే డెలివరీ వెళ్ళి చేయాలి. ఇంకా 4th ఫ్లోర్కి వెళ్ళాలి. 4th ఫ్లోర్కి వెళ్తున్నా. ఇప్పుడు టైం అయితే 12:30 అయిపోతుంది మార్నింగ్. నేను 11కి అయితే ఎక్కాను డ్యూటీ. సో ఇప్పుడు వరకు అయితే మనము 3 ఆర్డర్లు అయితే చేసాము. ఇది థర్డ్ ఆర్డరు కంప్లీట్ చేయబోతున్నాం. డెలివరీ లొకేషన్కి అయితే వచ్చాము. చూద్దాం ఎన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయగలుగుతాము లాస్ట్కి. సో థర్డ్ ఆర్డర్కి అయితే మనకి 23 రూపీస్ అయితే వచ్చింది. కంప్లీట్ అయిపోయింది థర్డ్ ఆర్డర్ కూడా. ఇంకా కిందకైతే వెళ్తున్నా. 4th ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. సో 4th ఆర్డర్ ఎప్పుడు వస్తుందో. 4th ఆర్డర్ అయితే వచ్చేసింది. 23 రూపీస్ అంట. 4th ఆర్డర్ కూడా పిక్ చేసుకుంటున్నాను. రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతాం ఎక్కడుందో చూసుకొని. సో సక్సెస్ఫుల్గా 4th ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాను. వెళ్తున్నాను ఇప్పుడైతే డ్రాప్ లొకేషన్కి. చిన్న బజార్ ఇది స్ట్రీట్లో అయితే వెళ్తున్నాను. ఇటు సైడ్ రావాలంటే నిజంగా చాలా జనాలు అయితే ఉంటారు. అదే కాకుండా ఈరోజు రంజాను. సో జనాలు అయితే చాలామంది ఉన్నారు, చూసుకొని వెళ్ళాలా. ఏంటో మనకి ట్రాఫిక్ అయితే ఫుల్గా అయితే ఉంది. 4th ఆర్డర్ డ్రాప్కి అయితే వెళ్తున్నా. ఫుల్గా అయితే ట్రాఫిక్ ఉంది ఇక్కడ చిన్న బజార్ స్ట్రీట్ దగ్గర. సో ఎండ కూడా బీభత్సంగా అయితే కాస్తుంది. అసలు ఏమో అనుకున్నా, అబ్బో ఈ ఎండలో డెలివరీ చేయాలంటే మాత్రం నిజంగా చాలా కష్టమైన అయితే చెప్పచ్చు. ఈ ట్రాఫిక్లో ఇట్లా చూసుకుంటూ ఈ ఎండకి బాబా టైంకి తిండి కూడా ఉండదు. ఏం చేయాలి, తప్పదు ఇంకా. సో డెలివరీ జాబ్ ఏదో ఊరికనే ఏదో అయిపోద్దిలే అట్టా ఇట్టా అని అనుకుంటాము. కానీ అది చేస్తే తెలుస్తుంది దాంట్లో అది ఎంత కష్టం అనేది. మాటలతో చెప్పినంత ఈజీ అయితే కాదు డెలివరీ చేయడము. చాలా కష్టపడుతున్నాయి. ఇప్పటికి 4 ఆర్డర్సే కంప్లీట్ చేశాను. ఇది 4th ఆర్డరు. ఇప్పుడే నాకు చుక్కలు కనిపిస్తుంది. ఎండ బీభత్సంగా అయితే కాస్తుంది, మామూలుగా లేదు. సో ఇంకైతే పిక్ చేసుకొని కస్టమర్కి అయితే ఇచ్చేద్దాం ఆర్డర్ అనేది. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్కి డెలివరీ కూడా చేసేసాను. సో మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 23 రూపీస్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో ఇంకొక ఆర్డర్ కూడా అయితే ఆన్ ద స్పాట్ వచ్చింది. సో ఈ ఆర్డర్ వచ్చేసి అమౌంట్ ఎంత చూపిస్తుంది, 75 రూపీస్ అయితే చూపిస్తుంది. వామ్మో, ఈ ఆర్డర్ చాలా లాంగ్ అయితే పడింది. ఎన్ని కిలోమీటర్స్ చూడండి, 10 కిలోమీటర్స్ అంట. పికప్ 2 కిలోమీటర్స్, డ్రాప్ 10 కిలోమీటర్స్. బాబా ఎక్కడికి వేసాడో మరి చూద్దాం. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడే ఉంది మన ఆర్డర్ అయితే. సో ఆర్డర్ పిక్ చేసుకుంటున్నాను. ఈ ఆర్డరు రేణిగుంటలో అయితే డెలివరీ చేయాలి. రేణిగుంట బ్రిడ్జ్ దాటుకెళ్ళాలి. సో అక్కడైతే పడింది మనకి డ్రాప్ లొకేషను. ఇంకా తప్పదు, అంత దూరం పోవాల్సిందే. 78 రూపీస్ అంట. చూడండి ఎంత తక్కువ. అయినా 10 కిలోమీటర్లకి ఏంది 78 రూపీస్ నాకైతే అర్థం కావట్లా. చాలా అంటే చాలా తక్కువ అమౌంటు. కానీ తప్పదు, ఆర్డర్ క్యాన్సిల్ చేసామంటే ఇన్సెంటివ్స్ రావు. సో ఇన్సెంటివ్ వస్తేనే మనకి ఏదైనా వస్తుంది. ఇన్సెంటివ్ రాకపోతే స్విగ్గీలో జొమాటోలో ఎవడైతే చేయడు. ఎందుకంటే నువ్వు తెల్లారి నుంచి నైట్ దాకా ఎంత ఎండలో తిరిగి కష్టపడినా నీకు 400-500 తప్పనిసి రాదు. సో మనం ఎలా అయినా మన టార్గెట్ని కంప్లీట్ చేయాలంటే ప్రతి ఆర్డర్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. నైట్ 10 అయినా 11 అయినా 12 అయినా తప్పదు. మనం 100 డేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. సో వెళ్దాం లొకేషన్కి. సో రేణిగుంటకి అయితే వచ్చేసాను, డ్రాప్ లొకేషను. సో మనకైతే 75 రూపీస్ అయితే ఇచ్చాడు. ఏందో 100 రూపీస్ అన్న ఇవ్వచ్చు కదా. 10 కిలోమీటర్స్ వచ్చాను నేను. 75 రూపీస్ ఇచ్చాడు. ఇంకేం చేద్దాం. సో 5th ఆర్డర్ కూడా వచ్చింది, 37 రూపీస్. మీకు చూపించలేకపోయాను, ఎండ ఎక్కువగా ఉంది, స్క్రీన్ కనిపించడం లేదు. సో డెలివరీ చేసే 5th ఆర్డర్ కూడా 37 రూపీస్ అయితే వచ్చింది. వెంటనే 6th ఆర్డర్ కూడా అయితే పడింది, 48 రూపీస్ అంట. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము, పికప్ లొకేషన్కి. డ్రాప్ లొకేషన్కి వచ్చాము. డెలివరీ కూడా కంప్లీట్ అయిపోయింది. 48 రూపీస్ అయితే వచ్చింది. 6 కిలోమీటర్స్ పైన నేను వెళ్ళాను.
రూ. 48 వచ్చింది. ఏం చేద్దాం, ఇంకా తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. లీలామహల్ సర్కిల్ దగ్గర ఒక ఆర్డర్ అయితే వచ్చింది. సో నేను 15 మినిట్స్కి అయితే కస్టమర్కి కాల్ చేస్తున్నాను ఆర్డర్ తీసుకొని. కాలే లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేసింది సందులోకి రండి, పక్కన సందులో అనింది. ఎక్కడుందో తెలియదు మరి. నేను కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఎవరితోనో మాట్లాడుతున్నాను వస్తుంది. సో నేను ఇప్పటికి 4-5 సార్లు అయితే కాల్ చేశాను. ఇట్లా భలే చిరాకు వచ్చేస్తుంది ఒక్కోసారి అయితే. అసలు కస్టమర్స్ కాల్ లిఫ్ట్ చేయరు, ఒక్కోసారి రాంగ్ లొకేషన్ అయితే పెట్టేస్తారు. సో మనమే కనుక్కొని వెళ్ళాలా. ఈ ఆర్డర్ ఎంతో కాదు మరి, 20 రూపీస్ ఈ ఆర్డర్కి వచ్చింది. నాకు దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోతుంది ఈ ఆర్డర్ తీసుకొని. ఏంటో నాకు కస్టమర్ ఎక్కడున్నారో ఏమో చూసుకొని ఎత్తుక్కొని అయితే వెళ్ళి ఇవ్వాలి. ఇంతసేపు ఇక్కడే వెయిట్ చేశాను. మళ్ళీ అటు సైడ్ వెళ్ళినాక మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇక్కడికే రమ్మని చెప్పారు. సో నేను మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తున్నాను. ఏంటో వీళ్ళకి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తే సరిగా అడ్రస్ చెప్పరు. నేను ఎత్తుక్కొని పోవాల్సి వస్తుంది 20 రూపీస్ ఆర్డర్కి కూడా. బాబ్బా, ఇదిగోండి కస్టమర్ ఇతనే. లొకేషన్ ఇక్కడే పెట్టుకున్నాడు, ఇంటి ముందర ఉన్నాడు. నేను ఇక్కడి నుంచి అక్కడికి సందులో 4-5 సార్లు తిరిగాను. అప్పుడంతా బయటికి రాకుండా 10 సార్లు తిరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి తీసుకుంటున్నాడు కాల్ చేసి అడ్రస్ చెప్పి. నాకైతే చాలా చిరాకు అయితే వేసింది. ఈ ఆర్డర్కి చూడండి నాకు ఎంత అమౌంట్ వచ్చిందో. నేను వాళ్ళకి రిపోర్ట్ కూడా చేస్తున్నాను కంపెనీ వాళ్ళకి. 40 రూపీస్, అందులో 20 రూపీస్ టిప్ వచ్చింది. నాకు ఈజీగా 3/4 గంట అయితే ఈ ఆర్డర్కి పడింది నాకు. ఆ ఆర్డర్ డెలివరీ చేసిన వెంటనే ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. PS4 రెస్టారెంట్ అంట, లీలామహల్ సర్కిల్. సో అక్కడికైతే వెళ్తున్నా. సో ఆర్డర్ అయితే PS4 రెస్టారెంట్లో అయితే పిక్ చేసుకున్నాను. ఇప్పుడు డెలివరీ లొకేషన్కి అయితే వెళ్దాం. డెలివరీ లొకేషన్ ఒకసారి మీరు చూడండి. PS4 కాడ అయితే పడింది లీలామహల్ సర్కిల్. డెలివరీ లొకేషన్ వచ్చేసి RTO ఆఫీస్ దాటుకొని అయితే వెళ్ళాలంట, మంగళం రూటు. నాకు వచ్చిన అమౌంట్ ఎంత మీకు లాస్ట్లో చూపిస్తా, మీరే చూడండి. ఎంత తక్కువ అమౌంట్ అంటే ఇప్పుడు నాకు డిస్టెన్స్ వచ్చేసి 6.5 ఓన్లీ 7 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇప్పుడు నాకు. ఇంకొంచెం ముందుకు వెళ్తే కరకంబాడి కూడా వచ్చేస్తుంది. నేను అక్కడికైతే వెళ్ళి డెలివరీ చేస్తున్నా. ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ వస్తుందో మీరే చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. సో డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను. అమౌంట్ ఎంత చూపిస్తుందో మీరే చూడండి. ఇప్పుడు చూడండి 43 రూపీస్ అంట. నేను 6.5 కిలోమీటర్ అయితే నేను ట్రావెల్ చేశాను. 43 రూపీస్. అప్పుడు కిలోమీటర్కి ఎంత ఇస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. సో ఆర్డర్ కంప్లీట్ చేసుకుని అయితే రిటర్న్ వెళ్తున్నాను. 7 అయితే అవుతుంది టైం నైటు. సో టేబుల్ 9 దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఏదైనా ఆర్డర్ పడితే పడవచ్చు. PS4 రెస్టారెంట్ ఎదురుగా అయితే ఇంకొక ఆర్డర్ అయితే పడింది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఆర్డర్ అయితే పిక్ చేసుకుందాము. మల్టీ ఆర్డర్ పడినట్టుంది మేబీ నాకు. ఒకసారి చెక్ చేసుకుంటా ఆగండి. అబ్బా మళ్ళీ తలకాయ నొప్పి. ఇప్పుడు మల్టీ ఆర్డర్ కాదు, సింగిల్ ఆర్డర్ పడింది. మళ్ళీ RTO ఆఫీస్ దాటుకున్న తర్వాత మళ్ళీ ఒక ఏరియా వస్తుంది, అక్కడైతే పడింది. కస్టమర్కి అయితే కాల్ చేస్తున్నా, ఆయన ఎక్కడున్నాడో అడ్రస్ కరెక్ట్గా చెప్పడం లేదు. సో నేనైతే అడ్రస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఆయన కాల్ చేసి అయితే కనుక్కుంటున్నా. ఈ ఆర్డర్ కూడా అయితే కంప్లీట్ చేశాను. అమౌంట్ ఎంత వచ్చిందో ఒకసారి చూడండి. RTO ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను నేను ఆల్మోస్ట్. నాకు అమౌంట్ చూడండి ఎంత ఇచ్చాడో వాడు. 37 రూపీస్ అంట. అసలు ఏమన్నా న్యాయమేనా అది అసలు? రిటర్న్ అవుతుంటే ఇంకొక ఆర్డర్ అయితే పడింది, 20 రూపీస్ ఆర్డరు, DI టేబుల్ 9 రెస్టారెంట్ దగ్గర. సో అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. సో ఆర్డర్ కూడా కంప్లీట్ చేసాము. ఇప్పుడు 56 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. దీన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుని అయితే సరసరా వెళ్ళిపోదాము. వీడియోలో ఎంత అయిపోతుందని కొన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆర్డర్ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్దాం. డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాను. 58 రూపీస్ అయితే ఇచ్చాడు వాడు. సో ఇంకొక ఆర్డర్ కూడా అయితే వచ్చింది, 37 రూపీస్ అంత ఈ ఆర్డరు. సో దీన్ని అయితే పిక్ చేసుకుందాం. సో టైం అయితే ఇప్పుడు 11 అయితే అవుతుంది. సో ఓవరాల్గా నేనైతే ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు 970 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. 30 రూపీస్ తక్కువ 1000కి. సో ఇది నా డే అన్నమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం లైక్ చేయండి. నా కష్టం మీరు గుర్తిస్తారని కోరుకుంటున్నాను.